ఆచి చికెన్ మసాలా. మంచిర్యాల క్యాతన్పల్లిలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో బాల్క సుమన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దాంతో అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది. మరోవైపు రాళ్ల దాడి ఘటనలో బాల్క సుమన్, అతని అనుచరులు చేసిన దాడిలో మందమర్రికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జావిద్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయాలి, ఇట్లా వాడాలి. మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నిన్ను అందరినీ చూస్తున్నా నేను పోలీసు వాళ్ళను. మళ్ళా 2 ఏళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేకానం శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్ కు, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో. ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈజ్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట? మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేసిరుగా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైన పోలీసు వాళ్ళు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. కొంచెం సరే కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది మంత్రి వివేక్, ఊడిగం చేస్తుంది. షేమ్. నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయాలి, ఇట్లా వాడాలి. మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నిన్ను అందరినీ చూస్తున్నా నేను పోలీసు వాళ్ళను. మళ్ళా 2 ఏళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేకానం శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్ కు, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో. ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈజ్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట? మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేసిరుగా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైన పోలీసు వాళ్ళు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. కొంచెం సరే మంచిర్యాల క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ నాయకుల ఘర్షణలో కాంగ్రెస్ నాయకుడు జావిద్ కు తీవ్ర గాయాలైన తెలుస్తుంది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. సందీప్, క్యాతన్పల్లి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఇంకా చాలా తీవ్రమైనటువంటి ఘర్షణ దారితీసింది. ఒక రకంగా చెప్పాలంటే రణరంగానే తలపించిందని చెప్పవచ్చు. అటు బీఆర్ఎస్ నాయకులు, అటు కాంగ్రెస్ నాయకులు 2 వర్గాల మధ్య కూడా తీవ్రమైనటువంటి ఉపనాట జరిగింది. పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విపరీతమైనటువంటి భారీ ఎత్తున కూడా నినాదాలు చేస్తూ ఒకే గ్రూప్ ఒకరికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. లాఠీచార్జ్ చేసి 2 వర్గాలను కూడా అడ్డుకుంటారు. సో ఈ క్రమంలో అక్కడే ఉన్నటువంటి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముందుగా తనకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ తో పాటు సిపిఐ కౌన్సిలర్ కూడా మున్సిపల్ క్యాతన్పల్లి మున్సిపల్ ప్రముఖ స్వీకారానికి తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఆ వెహికల్ అక్కడ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న క్రమంలో పోలీసులు మాత్రం కేవలం మీకు మద్దతుగా ఉన్నటువంటి కౌన్సిలర్ అభ్యర్థులను మాత్రమే మేము కౌన్సిల్ హాల్లోకి పంపిస్తాము, కార్యాలయానికి పంపిస్తాము, మున్సిపల్ కార్యాలయానికి పంపిస్తాము, ఎట్టి బస్సులో కూడా పార్టీ నాయకులను అనుమతించమని పోలీసులు అక్కడ చెప్పడంతో పోలీసులకు బాల్క సుమన్ కు బీఆర్ఎస్ నాయకులకు పెద్ద ఎత్తున వాగ్దానం జరిగింది. దాదాపు 10 నుంచి 20 నిమిషాల వరకు అక్కడనే ఘర్షణ వాతావరణం నెలకొంది. సో చివరికి పోలీసుల హామీతోటి ఆందోళన విరమించినటువంటి బాల్క సుమన్ ఎస్కార్ట్ పోలీసుల యొక్క ఎస్కార్ట్ కూడా తనకు మద్దతుగా ఉన్నటువంటి 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 4 సిపిఐ
కౌన్సిలర్ కూడా వెహికల్స్ లో పంపించడం జరిగింది. సో ఈ వెహికల్స్ మూవ్ క్రమంలోనే ఇమీడియట్లీ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ కూడా అది చెన్నై నుంచి వచ్చిన తర్వాత కాన్వాయ్ రావడము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉండడం కూడా పోలీసులు కూడా అక్కడ బాధితుల వద్ద అడ్డుకోవడం జరిగింది. సో దీంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా మా చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ పాటు ఎంపీ గడ్డ మార్చికృష్ణ ఉన్నారు కాబట్టి వీళ్ళని మీరు ఎలా అడ్డుకుంటారని కాంగ్రెస్ శ్రేణులు కూడా పోలీసులతో అక్కడ వాగ్వాదం దిగారు. సో ఎలక్షన్ సో మీ కాంగ్రెస్ కౌన్సిలర్తో పాటు ఎక్స్ ఆఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఆలోచిస్తామన్నటువంటి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అటు కాంగ్రెస్ శ్రేణులు రెండు వైపులా కూడా హోరాహోరీగా నినాదాలు చేసుకొని కూడా ఒకరిపై ఒకటి రాళ్ళు రూపుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి కట్టెలు ఏదైతే పక్కన ఉంటాయో వాటిని కూడా తీసుకొని పంపించిన ప్రయత్నం చేయగా ఇటు మందమరి యువత కాంగ్రెస్ నాయకులు చెందినటువంటి నాయకుడిని కూడా అక్కడ గాయమైపోయి గాయంతో అక్కడ పక్కన పట్టుకున్న మిగతా యూత్ లీడర్ కూడా ఆ వ్యక్తి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఒక వెహికల్ తో అక్షరాల్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సో హెడ్ ఇంజ్యూర్ అయింది కాబట్టి కాస్త అతని సిచ్యువేషన్ ఆందోళనకరంగానే ఉన్న డాక్టర్ అంటున్నారు. స్కానింగ్ తో పాటు మిగతా రకాలైనటువంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు. సో ఇది ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎక్కువగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఓన్ వెహికల్ అది ఎస్కాట్ వెహికల్ కూడా ఓన్ వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అండి. సో దానిపైన కూడా రాళ్ళు రువ్వడం జరిగింది. సో రాళ్ళు రువ్వడంతో మంత్రి వివేక్ వెంకటస్వామి సొంత వాహనం ముందు ఉన్నటువంటి గ్లాస్ అంతా కూడా కాస్త క్రాక్ అయింది, కాస్త పగిలింది. సో దీంతో ఆందోళన మరింత ఎక్కువ అవుతుంది. సో వివేక్ కాన్వాయ్ పై కూడా బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసే అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యం పోలీసులు అందరూ కూడా ఒకేసారి లాఠీ చార్జ్ మరోసారి చేశారు. బీఆర్ఎస్ కంప్లీట్ గా కూడా అక్కడి వెళ్ళి చెదరగొట్టారు. సో దీంతో అక్కడి వెళ్ళి వాళ్ళు కంప్లీట్ గా కూడా సిచ్యువేషన్ అందరినీ కంట్రోల్లో తీసుకురావాల్సింది చాలా సమయం పట్టిందని చెప్పవచ్చు. అటు కాంగ్రెస్ శ్రేణులు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఇరు వర్గాలు కూడా పెట్టించిన నినాదాలు చేసుకోవడంతో పాటు బాగా సుభాన్ కూడా అక్కడే దగ్గర కూడా ఎడ్యుకేషన్ కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ విపత్కర పరిస్థితుల నడుమ అటు ఎవరైతే కేంద్ర మున్సిపాలిటీ చేసినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా లోపలికి ఆలోచించడం జరిగింది. దీంతో తనకు గెలిచినటువంటి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ గడ్డం వంశకృష్ణ కూడా మున్సిపల్ కార్యాలయంలోకి లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు. సో ప్రస్తుతానికి అయితే ప్రశాంతమైన వాతావరణం కౌన్సిల్ హాల్లో శాసనపేట కౌన్సిల్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. కానీ కాస్త ఉత్కంఠ మాత్రం నెలకొంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా నిర్బంధం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సో మిగతా నిన్న జరిగినటువంటి చీరాల కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో కావచ్చు, మిగతా చాలా చోట్ల జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మీడియా కూడా ఆంక్షలు లేకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా వీడియో చిత్రీకరించి ఫోటోలు చిత్రీకరించే అవకాశం కల్పించారు. కానీ ఇక్కడ మాత్రము ఆ పరిస్థితి ఇవ్వలేదు, అలో చేయలేదు. కూడా గేటు బయటకి కూడా మీడియాను కూడా ఉంచడం జరిగింది. లోపలికి అలో చేస్తున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు. సో కారంపల్లి మున్సిపల్ హాల్ లోపల అక్కడ మంత్రి ఉన్నారు, ఎంపీ ఉన్నారు. సో ఏ ప్రస్తుతం అనేటువంటి ఉత్కంఠ కూడా తెలుసుకుంటుంది. ఎందుకంటే 22 వార్డులు ఉన్నటువంటి కారంపల్లి మున్సిపాలిటీకి 14 మంది మద్దతు, అటు బీఆర్ఎస్ పాటు సిపిఐ పొత్తు పెట్టుకుంటే 14 మందికి అక్కడ మెజార్టీ ఉంది. సో తోట వాళ్ళకే ఉంది. కేవలం ఇటు కాంగ్రెస్ పార్టీకి 7 కౌన్సిలర్లకు ఇండిపెండెంట్ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ గా అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే 10 మంది మాత్రమే సపోర్ట్ ఉంది. సో పూర్తి స్థాయి మద్దతు ఉన్నటువంటి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే సిపిఐ మాకు మద్దతు ఉంది. మేమే కాదంపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటున్నాం అనేటువంటి ధీమా ఉంది. వాళ్ళకు కూడా మెజార్టీ ఉంది. ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ మంత్రి లోపల ఉన్నాడు, ఎంపీ లోపల ఉన్నారు కాబట్టి తమ పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ కానీ సిపిఐ కౌన్సిలర్ కూడా వాళ్ళ మభ్యపెట్టి భయప్రాంతాలకు గురి చేస్తున్న అవకాశాలు ఏమన్నా ఉన్నాయనేటువంటి అనుమానాలు అయితే అటు పాల్క సుమన్తో పాటు ఇటు సిపిఐ సీనియర్ లీడర్ వాసిరెడ్డి సీతారామయ్య కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి రిస్ట్రిక్షన్స్ మధ్య యాతంపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ జరుగుతుంది. థ్యాంక్ యూ రాజు పటేల్. మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నిన్ను అందరినీ చూస్తున్నాను నేను పోలీసు వాళ్ళను. మళ్ళా 2 నెలలకు గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్.